నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజైతే రానే వచ్చింది. అదే మహాశివరాత్రి. నాకు చాలా ఇష్టమైన రోజు. చాలా రోజుల నుంచి నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. మొత్తానికైతే శివరాత్రి రోజు ఏం జరిగిందంటే, మా పిల్లలైతే పూజా సామాన్లను, ఫోటోలను నీట్గా అలంకరించమని చెప్పినాను. బొట్లది పెట్టేసి మా పిల్లలు కూడా సరే మమ్మీ అని చెప్పేసి బొట్లది పెట్టి నీట్గా అలంకరించినారు. అసలు ఎంత అందంగా అలంకరించినారంటే అసలు చాలా చక్కగా అలంకరించినారు. నిజానికైతే ప్రతి మతం వాళ్ళు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ మతానికి సంబంధించిన గ్రంథాలు చదవడం కానీ, లేదంటే పాటలు పాడడం కానీ, దేవుడివి ప్రేయర్ ఎలా చేయాలి ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. మన హిందూ సాంప్రదాయంలో మాత్రం చాలా తక్కువ మంది చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. కొంతమంది అయితే అసలు నేర్పించడం కూడా నేర్పించారు. నిజానికైతే చిన్నప్పటి నుంచే నేర్పించడం బెటర్ అని చెప్పేసి నాకైతే రియలైజేషన్ వచ్చింది. అందుకని మా పిల్లలకైతే ఇప్పటి నుంచే నేర్పిస్తున్నాను. మేమైతే మార్నింగ్ అంతా శివుడికి పంచామృతాలతో అభిషేకం అయితే చేసినాము. అభిషేకం చేసిన తర్వాత పూజ అది చేసుకున్నాము. ఒకసారి చూడండి, నేను మీషోలో ఒక వాల్ స్టిక్కర్ అయితే ఆర్డర్ చేసినాను. దాని గురించి నెక్స్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. ఆ వాల్ స్టిక్కర్ ఎంత బాగుందంటే, ఎప్పటి నుంచో నేను అసలు అది వాల్ స్టిక్కర్ శివరాత్రి కల్లా వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డాను. మొత్తానికైతే శివరాత్రిలోపు వచ్చేసింది. అది వాల్ స్టిక్కర్లా కాకుండా పెయింటింగ్ వేసినట్టుగా ఉంది. చూడండి ఎంత బాగుందో, లుక్కే మారిపోయింది కదా అసలు. అక్కడ మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. తెలిసి తెలియక పూజ అయితే చేసినాము. ఏమైనా లోపాలు ఉంటే ఆ స్వామియే చూసుకోవాలి. ఈవినింగ్ నేను క్లినిక్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కుంకుమ, గంధం, పసుపు, విభూది వీటితో మళ్ళీ ఇంకొకసారి ఈవినింగ్ టైంలో అభిషేకం అయితే చేసినాను. ఈవినింగ్ టైంలో నారికేల దీపం పెడితే మంచిదని చెప్పేసి నేను వీడియోలలో చూసినాను. అంతకుముందు కూడా ఒకసారి నేను నారికేల దీపం పెట్టినాను, కానీ సెకండ్ టైం మళ్ళీ నేను పెట్టడం అనేది సరే అని చెప్పేసి ఇంక ఈవినింగ్ టైంలో నారికేల దీపం అయితే నేను కూడా పెట్టినాను. ఈ నారికేల దీపం పెట్టేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళినాము ఫాస్టింగ్ వదలడానికి. మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే, మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి ఫాస్టింగ్ వదులుదామని చెప్పేసి అయితే వెళ్ళినాము. అక్కడైతే భక్తుల రద్దీ ఫుల్గా ఉంది, చాలా క్రౌడ్ ఉంది. ఈరోజు శివరాత్రి అవడంతో చాలా అయితే ఉంది. మొత్తానికైతే క్రౌడ్లో అయినా సరే కానీ దర్శనం అయితే చక్కగా జరిగింది. శివలింగానికి దగ్గర నుంచి అభిషేకం చేయడానికి, అసలు శివలింగాన్ని పట్టుకొని ముట్టుకోవడానికి అయితే అసలు ఛాన్స్ దొరికింది. నేనైతే శివలింగానికి తల వాల్చేసినాను చాలాసేపు. స్వామి అసలు ఇంత దగ్గర నుంచి అట్లా పట్టుకోవడం అనేది చాలా తక్కువ శివాలయంలో అలో చేస్తారు, అట్లా అంత రద్దీలో కూడా. అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళు గ్రేట్ అనిపించింది నాకైతే. మా పిల్లాడైతే ఎక్కడా తిన్నగా ఉండడు, టెంపుల్లో వచ్చినా కూడా చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. ఇక్కడైతే మేము దీపాలు అయితే పెట్టేసినాము. దీపాలు పెట్టేసి నేను మా ఫ్రెండ్ అయితే వచ్చేసినాం అన్నమాట టెంపుల్కి. మా బాబుని తీసుకొని దీపాలు పెట్టిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళినాము. దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత స్వామిని అయితే వీడియో తీయడం కుదరలేదు నాకు, కానీ అమ్మవారిని అయితే వీడియో తీశాను. చూడండి అసలు ఎంత చక్కగా అలంకరించినారో, అమ్మవారు ఎంత అందంగా ఉందో. అంతేకాకుండా ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు ఆ టెంపుల్లో. చూడండి ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నవగ్రహాలు అవి కూడా ఉన్నాయి, కానీ నేను తీయలేకపోయినా. స్వామివారిని ఊరేగిస్తున్నారు. నేను పల్లకి మోసే ఛాన్స్ వచ్చింది అబ్బా అని చెప్పేసి నేను పల్లకి మోస్తుంటే నన్ను వీడియో తీయమని అడుగుతుంటే నా కొడుకు నన్ను తప్ప అందరినీ తీసినాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.